నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే టు ఆల్ ద విమెన్. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మహిళలే కాకుండా పురుషులకి కూడా విష్ చేయాలనుకుంటున్నా. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద మెన్, ఫర్ ద విమెన్ ఇన్ యువర్ హార్ట్స్. హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే. తెలంగాణ జాగృతి తరఫున మహిళలకు ఎంతో అరాచకాలు జరిగాయి ఈ 3 ఏళ్ల పాలనలో. సో దాని గురించి మీరు ఏమంటారు? ఈ 3 ఏళ్ల పాలన అంటే మహిళలు, పురుషులు ఎంతమంది ఉన్నారో మహిళలు అంతకంటే ఎక్కువనే ఉన్నారు. ఆర్ సమానంగా ఉన్నారు. 50% ఆఫ్ ద విమెన్ ఉన్నటువంటి మన రాష్ట్రంలో వాళ్లకు చాలా ఇస్తామని, మహిళలకు పెన్షన్ ఇస్తామని, ఒంటరి మహిళలకు ఇంత ఇస్తామని చెప్పని, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి స్కూటీలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మిలో కూడా ఇంకా కొంచెం పెంచి గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ చేసి ఇస్తున్నామని చెప్పి మభ్యపెట్టి మా ఓట్లన్నీ దండుకొని గెలిచి కుర్చీలో కూర్చున్నటువంటి ఇప్పుడున్నటువంటి సీఎం గారు మహిళలకు సంబంధించి ఏ ఒక్కటి చెయ్యని విధానానికి చాలా బాధ అనిపిస్తుంది. అంటే మమ్మల్ని మోసపూరితంగా మార్పు తీసుకొస్తున్నాము, ఆ మార్పులో వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మీకే ఉంటాయి, బెనిఫిట్స్ అన్నీ మీకే ఉంటాయని మమ్మల్ని మభ్యపెట్టి కుర్చీలో కూర్చొని మర్చిపోయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మహిళల దినోత్సవం రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మళ్ళీ మీరు చేసినటువంటి ఈ మోసపూరితమైన వ్యాఖ్యలు అండ్ ఈ మోసపూరితం మభ్యపెట్టి మా ఓట్లు దండుకొని మాకేమీ చేయకుండా సీటు ఆక్రమించుకొని కూర్చున్న మీకు ఏమాత్రం న్యాయం అవుతుంది? మీరు ఏ విధంగా అయితే మహిళలకు ప్రామిస్ చేసినటువంటి విషయాలు మీ మేనిఫెస్టో ద్వారా మీరు తీసుకున్నటువంటి ఆ లైన్స్ ద్వారా మహిళలకు బెనిఫిట్గా చేసినటువంటి విషయాలు మరొకసారి గుర్తు చేసుకొని ఇంకో 1.5-2 ఉన్నట్టు ఈ 2 ఏళ్ళ కనీసం మీరు చెప్పిన వాటిలో ఒక 50% అన్నా మీరు చేస్తారేమో అనేటువంటి ఒక ఆశ. అదేవిధంగా మహిళలకు ఉన్నటువంటి శక్తియుక్తుల్ని మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మీ మిస్సెస్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ డాటర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళల్ని మీరు మభ్యపెట్టినటువంటి మాటలు, మోసపూరితంగా మీరు చెప్పినటువంటి మాటలు అవి కాదని ఎంతో కొంత మీరు వాళ్ళకు ఇచ్చి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో తీసుకున్న విషయాలు ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్ చేసే విషయాలు మీ మాట నిలబెట్టుకున్నా అని చెప్పుకోవడానికి ఒక 2 అన్నా మీరు మచ్చకన్నా చూపియండి, మచ్చుకన్నా చూపియండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ ప్రవీణ్, తెలంగాణ జాగృతి నాయకుడిని. మహిళలందరికీ తెలంగాణ జాగృతి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మహిళలు ఎంత వెనుకబడిపోయారంటే ఈరోజు వాళ్ళని పట్టించుకునే నాదుడు లేకుండా ఈరోజు అట్లాంటి దీనమైన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాలన సాగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మీరు ఎలక్షన్ టైంలో హామీల వర్షం కురిపించారు. మహిళలకు తులం బంగారము, స్కూటీ అని, కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 బదులుగా 2-3 లక్షలు పెంచుతామన్నారు. అదేవిధంగా షీటింగ్ పని చేయకుండా పోతున్నది. మరి మహిళ అంటే ఒక శక్తి, మహిళ అంటే ఒక సృష్టి, మహిళ అంటే సృష్టికి మూలం. మహిళ లేనిది సృష్టి లేదు, మహిళ లేనిది మీకు గమ్యం లేదు. ఇది మర్చిపోయి మీరు పాలన సాగిస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మహిళలకు కావాల్సిన వసతులు, వారికి సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ అమలు చేసి ముందుకు తీసుకుపోవాలని తెలంగాణ జాగృతి నుండి నేను కోరడం జరుగుతున్నది. జై జాగృతి, జై తెలంగాణ. నమస్తే అండి. నా పేరు వరకుపల సుధాకర్, తెలంగాణ జాగృతి కార్యకర్తనే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. మహిళలకు ఎక్కడ నెరవేర్చలేదు కదండి, హామీలు ఏం నిలబెట్టలేదండి, ఏం హామీలు నిలబెట్టలేదు. మీదికెళ్ళి హైడ్రా పేరుతోటి జనాల్ని హింసిస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలు ఏమాత్రం కూడా సంతోషంగా లేరు. జనాల్ని హింసించడం ఆపేసుకుంటే మళ్ళీ ఈసారికి ఏమన్నా అవకాశాల కోసం చూడొచ్చు, కానీ ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెట్టుకుంటూ అందరినీ బాధ పెట్టుకుంటూ చేయడం అనేది ఎవరు కూడా తృప్తిగా లేరు. తెలంగాణ ప్రజలైతే తృప్తిగా లేరు, అందరూ బాధపడుతున్నారు.
అందరూ కవితక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కవితక్క పార్టీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ పెట్టక ముందుకే జనాలలో జనంబాట కార్యక్రమంతో ఎండనక వానక రాత్రింబగళ్ళు జనాల దగ్గర తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు కవితక్క గారు. కవితక్క పార్టీ కోసమే తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మొదటి మహిళా ముఖ్యమంత్రి కవితక్కనే. కవితక్కకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి ముఖ్యమంత్రి కావాలని మేమందరం కోరుకుంటూ కవితక్కకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన గురించి? రెడ్డి పాలన గురించి చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందమ్మా. ఏదైతే ప్రజలు ఆశపడి ఇంకేదో వస్తుందని, ఇంకేదో లాభం జరుగుతుందని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చి రేవంత్ రెడ్డి గారు గొప్పగా చేస్తారని చెప్పి ఇవాళ అవకాశం ఇస్తే పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి సందర్భం ఇది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పేద ప్రజలు, అట్టడున్నటువంటి ప్రజలు ఏదైతే ఆశతోటి ఆ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఖచ్చితంగా లాభం జరుగుతుందన్న ఆలోచనతోటి ఓట్లేసి గెలిపిస్తే అవన్నీ తొందరలో పెట్టినట్టు సందర్భం. ఓకే, మహిళల పేరు మీద ప్రజలందరినీ ఇబ్బంది గురిచేస్తున్నటువంటి సందర్భం. ఓకే అండి, మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిన గవర్నమెంట్ ఫామ్ చేశాడు. సో ఇప్పుడు దాని గురించి మీరు ఏమంటారు? మహిళల గురించి ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇప్పించారు. మరి 2500 కానీ, స్కూటీలు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఇవన్నీ కూడా ట్రాష్, ఏవి కూడా అందట్లేదు. అలా పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. అందుకే ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు జాగృతి గారి నుంచి కవిత గారు ముఖ్యమంత్రి అవుతాను, కొత్త పార్టీ పెడతాను అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యం అంటారు? 100% సాధ్యం. ఎట్లా, ఏ విధంగా సాధ్యం అంటారు? ఇవాళ ఏదైతే కవిత గారు మూమెంట్ తీసుకొని పనిచేస్తూ ఉన్నారో ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నారు. ప్రతి ఇష్యూ మీద బేసులు కొట్టాడుతున్న సందర్భం ప్రతిదీ అవగాహనతో చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. చేయాల్సిన ప్రభుత్వం చేస్తలేదు, గతంలో ఉన్న ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇక ప్రత్యేకంగా ఉన్నది కవిత మేడం గారు ఒక్కరే అని చెప్పి సొంతగా ప్రజలందరూ కూడా కవిత మేడం వైపు చూస్తూ ఉన్నారు. ఓకే అండి, ఓవరాల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలందరూ ఒకటే ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా మహిళా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. మంచి పాలన కావాలి. ఇవాళ విద్య కానీ, వైద్యం కానీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ అంతర్లీనంగా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనము ఉత్తేజపరిచే నాయకులు కావాలి మనకి. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి రంగంలోనూ ముందుండడానికి ప్రయత్నిస్తుంది. ఆకాశంలో విమానాలు నడిపే దగ్గర నుంచి నేలపై ఆటో నడిపే వరకు ముందుంటుంది. మహిళకు ఒక అస్త్రం కాదండి, మహిళ తన అస్త్రంగా ముందుకెళ్తుంది. అంతర్లీనంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది మనది మనం తెలుసుకోవాలి. అది ఇప్పుడు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళల హక్కులని గుర్తు చేయడం. ఇప్పుడు మనకి ఇప్పటి వరకు వచ్చిన ఏ రాజకీయ నాయకులు కానీ ఇప్పటి వరకు అది చేస్తాం ఇది చేస్తామని ఏది చేయలేదు. ఇప్పుడు ఒక ఆశ ఏంటంటే, ఇప్పుడు కవితక్క గారు వస్తారనే ఆశ, ఇప్పుడు మన మహిళల బాధలు హక్కులు చూస్తారు, నెరవేరుస్తారని ఒక చిన్న ఆశతోని మేము ఉన్నామండి. లెట్స్ సీ